హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. మా ఛానల్ పేరు వచ్చేసి నల్లమల్ల క్రియేటివ్ 11. మనం ఇప్పుడు చేసుకున్న ఐటెం వచ్చేసి చికెన్ బిర్యానీ. దానికి కావాల్సిన మసాలాలు అవన్నీ చూపెడతా. ఇప్పుడు మనం చికెన్ తీసుకున్నాం. ఇక్కడ చికెను, దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. ఈ హోల్ గరం మసాలాలు, పెరుగు, పుదీనా, కొత్తిమీర ఆల్రెడీ కట్ చేసి నీళ్ళలో కడిగి పెట్టుకున్నాం. ఇది వచ్చేసి జాయికా పౌడరు, ఇది వచ్చేసి ధనియా పౌడరు, ఇది వచ్చేసి స్టార్ పౌడరు, పసుపు, యాలచి పౌడరు, గరం మసాలా పొడి, ఉప్పు. ఇది ఉప్పు దొడ్డుకు ఉండాలి. నిమ్మరసము, పచ్చిమిర్చి, నెయ్యి, పచ్చిమిర్చితోన పేస్టు, ఫ్రైడ్ ఆనియన్. నూనెలో వేయించి పెట్టుకున్నాం. ఇప్పుడు ఎట్లా స్టార్ట్ చేద్దాం అనేది చూద్దాం. ఇగో మనం బాస్మతి రైస్ తీసుకున్నాం. దీనికి వాటర్ పోసి ఒక 2-3 సార్లు కడిగి నానబెట్టుకున్నాం. మనం రైస్కు ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఈ హోల్ గరం మసాలా వేసి గిన్నె వేసుకుందాం. నెక్స్ట్ ఈ గిన్నెలో చికెన్ వేసుకుందాం. రైస్ ఉడికియడానికి ఈ గిన్నెలో వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఈ గిన్నె కింద పొయ్యి వెలిగించి ఈ ఎసరు నీళ్ళల్లో ఉప్పు వేసుకుందాం. చికెన్ ముక్కల మీద కూడా ఉప్పు వేసుకుందాం. ఇవన్నీ వేసుకున్నాక కొంచెం సేపు మరగనిద్దాం. అంతవరకు కొంచెం మూత పెట్టి ఎసరు మరిగేలోపు మనం ఈ చికెన్కి మసాలాలు పట్టిద్దాం. దీంట్లో కారం వేసుకుంటాం. నెక్స్ట్ పసుపు, ధనియా పౌడరు, యాలచి పౌడరు, గరం మసాలా, బిర్యానీ మసాలా, ఒక 3 స్పూన్లు బిర్యానీ మసాలా, ధనియా పౌడరు, స్టార్ పౌడరు ఒక 2 స్పూన్లు వేసుకుందాం. పచ్చిమిర్చి పేస్ట్, దీంట్లోనే నెయ్యి వేసుకుందాం. నెయ్యి అరకప్ వేసుకుందాం. ఇప్పుడు నిమ్మరసం వేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్ వేసుకుందాం. పుదీనా, కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు పెరుగు వేసుకుందాం. పెరుగు వేసుకోవడం అయిపోయిన తర్వాత మొత్తం కలిపేద్దాం. ఇప్పుడు మొత్తం కలుపుదాం. ఈ మసాలాలు కలిపిన తర్వాత కొద్దిసేపు ఇట్లే ఉంచుదాం. కొద్దిసేపు అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేసుకొని మళ్ళీ ఒకసారి గంట కలుపుకోవాలి. ఇప్పుడు ఎసరు మరుగుతుంది.
ఉడుకుతున్న ఎసర్ని కొంచెం తీసుకొని పీస్ల మీద వేస్తున్నాం. నేను ఒక గంటన్నర వేసుకున్నా ఎసరు. ఎసర్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం నూనె, ఇప్పుడు బియ్యం పోసాం. బియ్యం వేసుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకొని కలుపుకుంటాం. కొద్దిసేపు ఉడకలేదు. కాసేపు అయిన తర్వాత రైస్ ఏ విధంగా ఉడికింది అనేది చూసుకుందాం. ఒక 50% ఉడికింది, ఇంకా కొద్దిసేపు ఉడకనిద్దాం. ఈ రైస్ ఉడుకుతున్నప్పుడే ఒక 2 చెంచాల నెయ్యి వేసుకుంటుంది. ఇప్పుడు రైస్ అనేది దాదాపుగా ఒక 80% ఉడికింది. ఈ విధంగా మనం ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకొని దీని మీద రైస్ అనేది ముక్కల మీదే వేసుకుంటాం. రైస్ అనేది మనం ఈ విధంగా అండిలో లేయర్ వైజ్గా వేసుకోవాలి. రైస్ అనేది ఈ విధంగా అండిలోకి వేసుకున్నాక మనం ఫ్రైడ్ ఆనియన్ అనేది రైస్ మీద వేసుకున్నాం. దాని మీద ధనియా పౌడర్, సాకు పౌడర్, యాలక్కాయ పౌడర్, యాలక్కాయ పౌడర్, నెయ్యి, నూనె, ఫైనల్గా మనం కొత్తిమీర అనేది రైస్ మీద తగ్గించి ఈ విధంగా బట్ట అనేది చుట్టి సెట్ చేసుకోవాలి. ఈ బట్టని మనం నీళ్ళలో నానబెట్టి నీళ్ళంతా పిండేసి ఈ విధంగా చుట్టలా పెట్టుకోవాలి. ఆ తర్వాత దీని మీద మూట పెట్టి వరకు ఇదే చేసాక ఇలా తీసి పెట్టు. ఇప్పుడు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మంట వెలిగించి ఒక 15 నిమిషాల్లో దమ్ అనేది రెడీ అవుతుంది. ఆ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఒక 15 నిమిషాల తర్వాత రైస్ ఏ విధంగా అయింది అనేది మనం చూద్దాం. మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఇట్లా ఈ మార్గం బౌల్లో తీసుకున్నాం. ఇంకా నెక్స్ట్ తినడానికి అయితే రెడీగా ఉంది. ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తా. ఇట్లే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.